ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దాదాపుగా నా 3 టర్మ్స్ వీళ్ళు అప్పు వాళ్ళు కావచ్చు, 3 టర్మ్స్ తెలుగు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఢిల్లీ పీఠాన్ని ఆక్రమించి అవినీతిమయం చేసేసి ఏమాత్రము కూడా డెవలప్మెంట్ లేకుండా అన్ని విధాలా కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ పార్టీలు మరి ఈరోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ మరి అవినీతి లేనటువంటి ప్రభుత్వంగా తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి ఆ మాయమాటలు చెప్పి ఆ మాయమాటల్లో ఢిల్లీ ప్రజలు నమ్మి ఆయనకు 2 సార్లు పట్టం కడితే ఆయన చేసినటువంటి మరి ప్రభుత్వం ఎలా ఉందనేది మనం అందరం కూడా చూసాం. ఆయనే చెప్పినతనే అవినీతి కోరల్లో ఇరుక్కుపోయి దాదాపుగా సంవత్సరం పాటు జైల్లో ఉండి మరి ప్రజలను పట్టించుకోకుండా ప్రజల యొక్క అభివృద్ధి చూసుకోకుండా ఆయన ప్రభుత్వం ఎలాగా పనిచేసిందో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా అందరికీ అర్థమైంది. గతంలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరి అంతా ఊడ్చింది అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే చీపిరిని తిప్పి వారి మీద కొట్టి మరి ఢిల్లీ నుంచి వాళ్ళని పక్కకు పంపించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మరి అవినీతి ప్రభుత్వం కాకుండా ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ప్రపంచంలో ఏ స్థాయిలో పార్టీ ఎదుగుతుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి తార్కాణమే ఈరోజు ఢిల్లీలో ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.